మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ థార్ గ్యాంగ్ లీడర్ మహమ్మద్ అష్రఫ్ ఖాన్ను నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 25 లక్షల నగదు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. థార్ గ్యాంగ్ అరెస్టుకు సంబంధించిన వివరాలను గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 9న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ప్రయాణం చేస్తూ నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజితా హోటల్ వద్ద ఉదయం అల్పాహారం కోసం కిందికి దిగి మూత్ర విసర్జన చేసి వచ్చే వరకు తన బ్యాగ్లో ఉన్న 25 లక్షల రూపాయలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని నెల్లూరుకు చెందిన బోయిన వెంకటేశ్వర్లు నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు 6 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పూజితా హోటల్ వద్ద ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా వాహనంలో వచ్చిన 4 వ్యక్తులలో ఒకరు బస్సులోకి వెళ్లి బ్యాగును తీసుకుని కారులో హైదరాబాద్ వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా 4 వ్యక్తుల ఫోటోలను గుర్తించి పాత నేరస్తుల ఫోటోలతో సరిపోల్చగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన థార్ గ్యాంగ్ సభ్యులుగా సీసీఎస్ పోలీసులు గుర్తించారు. దీంతో సీసీఎస్ సిఐ జితేందర్ రెడ్డి, ఎస్ఐ వెంకటరెడ్డి, హెడ్ కానిస్టేబుల్స్ విష్ణువర్ధనగిరి, రబ్బాని, పుష్పగిరి, సత్యనారాయణలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి మధ్యప్రదేశ్లోని థార్ జిల్లాలో మనవారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రధాన నిందితుడు అష్రఫ్ ఖాన్ను గుర్తించి అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 25 లక్షల రూపాయల నగదు, కారును స్వాధీనం చేసుకుని అక్కడి కోర్టులో హాజరుపరిచి కోర్టు అనుమతితో నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి విచారించారు. ఈ కేసులో మొత్తం 4 నిందితులు ఉన్నారని, జల్సాలకు అలవాటు పడి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే భావనతో దొంగతనాలు చేయడం మొదలుపెట్టి మధ్యప్రదేశ్లో పోలీసులకు పట్టుబడి పలుసార్లు జైలు జీవితం గడిపారు. అక్కడ దొంగతనాలు చేస్తే పోలీసులు పట్టుకుంటారనే భావనతో ఇతర రాష్ట్రాలలో దొంగతనాలు చేయాలని నిర్ణయించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలలో హైవే వెంట ఉన్న హోటళ్ల వద్ద చోరీలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో పూజితా హోటల్ వద్ద జరిగిన చోరీ ఘటనలో 25 లక్షలు చోరీ చేసినట్లు ప్రధాన నిందితుడు అష్రఫ్ ఖాన్ అంగీకరించాడు. ఈ కేసులో మరో 3 నిందితులైన లైబ్ ఖాన్, అక్రమ్ ఖాన్, మహబూబ్ ఖాన్లు పరారీలో ఉన్నారని, వీరిని త్వరలోనే అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో కేసును చాకచక్యంగా ఛేదించిన సీసీఎస్ సిఐ జితేందర్ రెడ్డి, నార్కెట్పల్లి సిఐ నాగరాజు, ఎస్ఐలు క్రాంతికుమార్, వెంకటరెడ్డి, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్స్ విష్ణువర్ధనగిరి, రబ్బాని, పుష్పగిరి, కానిస్టేబుల్ సత్యనారాయణలను ఎస్పీ అభినందించి రివార్డు ప్రకటించారు. మనకి నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 1 వీక్ బ్యాక్ పూజితా హోటల్ దగ్గర చెన్నై నుంచి వచ్చే బస్సు ఆగున్నప్పుడు ఆ బస్సులో నుంచి ఒక 25 lakhs వరకు దొంగతనం అయింది. దీనికి సంబంధించి మనము క్రైమ్ నంబర్ 37/25లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఏమంటే మనం 4 టీమ్స్, మన డిఎస్పీ గారు, ఇంకా సిసిఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 4 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పైగా పాత అఫెన్స్లన్నీ కూడా మనము బేసిస్ చేసుకొని వీళ్ళు ధార్ మధ్యప్రదేశ్కి సంబంధించిన గ్యాంగ్ అని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మునావర్ తాలూకా, ధార్, మధ్యప్రదేశ్. వీళ్ళ ఊరు రాళ్ళ మండ. సో వీళ్ళందరినీ మనం ఐడెంటిఫై చేయగానే మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక టీం పంపడం జరిగింది. అది కూడా ఆ విలేజ్ కూడా చాలా వరకు కొండల మీద ఉంటుంది. మన మూమెంట్ ఏదైనా కూడా ట్రాక్ అవుతుండే. సో ఆ లాస్ట్ 1 వీక్ నుంచి జితేందర్ రెడ్డి గారు, సిఐ గారు ప్లస్ ఎస్ఐ వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ కూడా 1 వీక్ నుంచి వాళ్ళని ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. మా మొత్తం ఒక 25 lakhs ప్రాపర్టీ వర్త్ లాస్ అయింది. ఆ మొత్తం ఇంటాక్ట్ 25 lakhs ప్రాపర్టీ కూడా మనం విత్ క్యాష్ వీ హ్యావ్ రికవర్డ్. అయితే ఇందులో వీళ్ళ మోడల్స్ ఆపరేండి ఏంటంటే చాలా వరకు హైవేస్ నుంచి వేరే వేరే రాష్ట్రాలకి వెళ్ళి వచ్చే వెహికల్స్లో బస్సులో వచ్చే వాళ్ళు అర్లీ మార్నింగ్ హోటల్స్ దగ్గర బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే ఏదైనా వాష్రూమ్స్కి వెళ్ళాలని ఇట్లాంటివి ఏమన్నా కూడా అక్కడ వెహికల్స్ ఆపినప్పుడు వీళ్ళు ఎమ్మటే, ఇప్పుడు మన దగ్గర అయిన ఆఫెన్స్లో మాత్రం ఒక 4 members టీం వచ్చింది. వీళ్ళు ఎమ్మటే బస్సు ఎక్కుతారు. బస్సు ఎక్కిన తర్వాత లగేజ్ లూజ్లీ ప్యాక్డ్, అంటే ఒక హార్డ్ లగేజ్ కాకపోతే ప్రెస్ చేసి చెక్ చేస్తారు. ప్రెస్ చేసి ఒకవేళ అందులో క్యాష్ ఉందని తెలిస్తే ఎమ్మటే అది తీసుకొని వెళ్ళిపోతారు. లేదు ఒకవేళ సూట్ కేసు ఉంటే వీళ్ళ దగ్గర నైఫ్ ఉన్నది, ఆ నైఫ్తో కట్ చేసి ఆ లోపల కూడా చూడడం జరుగుతుంది. సో మన దగ్గర ఇప్పుడు ఈసారి అయిన ఆఫెన్స్లో కరెక్ట్ బ్యాగ్లోనే పెట్టడం వల్ల వాళ్ళు బస్సు ఎక్కడం జరిగింది. వితిన్ 2 minutesలో వాళ్ళు అన్ని రోజులో ఉన్న బ్యాగ్స్ అనేది చెక్ చేసిరు. ఒక బ్యాగ్లో వీళ్ళకి క్యాష్ దొరికింది. దొరకగానే ఎమ్మటే వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అది కూడా వీళ్ళు
హైవేలో ఉన్న చాలా ఎక్కువ బస్సెస్ ఆగే లొకేషన్స్ సెలెక్ట్ చేస్తారు. వెహికల్ కూడా ఒకటి బయట రెడీగా పెట్టుకుంటారు, ఎవరైనా వస్తే కూడా ఎమ్మటే పారిపోయే విధంగా. ద సేమ్ టైం ఒక నక్లర్ ఉంటుంది, ఎవరైనా పట్టుకున్నా కూడా ఎమ్మటే వాళ్ళని కొట్టేసి పారిపోయే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే మనం వీళ్ళకి సంబంధించి వీ హ్యావ్ రికవర్డ్ ద వెహికల్ ఆల్సో, వీ హ్యావ్ రికవర్డ్ ది ఎంటైర్ ప్రాపర్టీ ఆల్సో. అండ్ ఆల్సో ఈ గ్రామానికి ఈ మండలానికి సంబంధించిన వాళ్ళలో కూడా ఇంకా పాత అఫెన్స్ కూడా వీళ్ళు చేసినట్టు మనం ఇంకా మాకు కొన్ని క్లూస్ దొరకడం జరిగింది. ఇవాళ అతన్ని రిమాండ్కి పంపిస్తున్నాము. మళ్ళీ పోలీస్ కస్టడీ చేసిన తర్వాత పాత అఫెన్స్లు ఏమున్నాయి కూడా మనము వర్కౌట్ చేయడం జరుగుతుంది. అయితే ఇతని ఫింగర్ ప్రింట్ మాత్రం 2018లో ఒక కేసులో మనకి ఐడెంటిఫై అయింది. దిస్ ఈజ్ సెకండ్ అఫెన్స్ ఆన్ పేపర్. చాలా వరకు ఏమవుతుందంటే వీళ్ళు పట్టుకోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ లేకపోతే వాళ్ళందరూ కూడా వీళ్ళు అరెస్ట్ కాకుండా మనీ రిటర్న్ ఇచ్చేసి సెటిల్మెంట్ చేసుకొని వెళ్ళడం వల్ల వీళ్ళు చాలా వరకు అఫెన్స్ అనేవి రిపీటెడ్గా చేయడం జరుగుతున్నాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళతో కూడా చాలా వరకు సపోర్ట్ మాకు అందింది. అక్కడ ఉన్న యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏఎస్పీ గారు ప్లస్ ఎస్పీ గారు కూడా చాలా సపోర్ట్ చేసి వాళ్ళు కూడా ఫస్ట్ టైం మనం ఈ అఫెండర్స్ని థార్ నుంచి తీసుకొని రావడం జరుగుతున్నది. ఇప్పుడు ఇక్కడ ఇవాళ మనము ఈ మన దగ్గర అయిన అఫెన్స్లో టోటల్గా 4 members హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్. వీ హ్యావ్ అప్రిహెండెడ్ మొహమ్మద్ అష్రఫ్ ఖాన్, ఈజ్ ఏజ్డ్ అబౌట్ 42, మన్వర్ తాలూకా. ఇంకా 3 అబ్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళల్లో లయీబ్ ఖాన్ ఒకడు, అక్రమ్ ఖాన్ ఒకడు, మహబూబ్ ఖాన్, వీళ్ళందరూ కూడా సేమ్ విలేజ్. ఇందులో మెయిన్ కింగ్ పిన్ ప్లాన్ వేసి డైరెక్షన్ చేసి ఎట్లా చేయాలనేది కూడా మొత్తము విల్ బి డన్ బై మొహమ్మద్ అష్రఫ్ అండ్ హీఈస్ బీన్ అప్రిహెండెడ్. అయితే ఇదంతా కూడా ప్రాపర్గా మన డిఎస్పీ గారు ప్లస్ మన సిఐ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీమ్ మొత్తం ప్రాపర్గా ఫామ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎస్ఐ వెంకటరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ విష్ణు, కానిస్టేబుల్ రబానీ, పుష్పగిరి అండ్ సత్యనారాయణ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఆ ఊళ్ళలో ఒక 1 week దాకా ఉండి వాళ్ళని ప్రాపర్గా అప్డేట్ తీసుకొని రావడం జరిగింది.